ఎవరు ముందు వెళ్తే వాళ్ళు శ్వాసతో వెళ్ళిపోతున్నారు ఇంటికి. తగ్గినట్టు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఉండమే. అది ఎప్పుడంటే సంవత్సరానికి ఒకసారే మళ్ళీ. ప్రతిరోజు కాదు, సంవత్సరం ఒకసారి. అందుకే అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండిపోయాడు. అప్పుడు ఏసయ్య ఏమన్నాడు? అదంతా వదిలేరా నాయన, నేనున్నాను కదా. మేమునా అన్నాడు ఏసయ్య. ఏమన్నట? అదంతా వదిలేసి నువ్వేం చేస్తా తెలుసా? నా మాట విను ముందు. అందుకే మీరు అందరూ కూడా దేవుడి మాట వినాలి ముందు. అర్థమైందా? దేవుడి మాట వింటే దేవుడు మనకి ఏం చేస్తాడు? గుడ్ చేస్తాడు, మంచి చేస్తాడు. ఏం చేస్తాడు? మంచి చేస్తాడు. ఏమన్నాడు దేవుడు? నా మాట విను అంటే ఏసయ్య ఏంటని ఏసయ్యా అన్నట. ఏం చెయ్యాలండి అంటే వినయ్యా చెప్తాను అన్నట. అలాగే బాబు చెప్పండి అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు? ఇగో నీ బొంత మీద కూర్చున్నావే, నీ బొంత మీద కూర్చున్నావు కదా, ఆ బొంత కూర్చున్నావా, నువ్వు లెగిసిపో. లెగిసిపోయి ఏం చేయాలట? బొంత తీసి మడతెట్టాలి. బొంత తీసి మడతెట్టి సైకిల్ పెట్టుకొని ఏం చేయాలట? మీటికి వెళ్ళిపో. అట్లే జరిగింది. ఇదంతా ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది అడిగి. ఇదేంటిదే, కదలేకపోతున్నాను, లేకపోతున్నాను. ఈయనేమో వచ్చేదో ముడతాడు అనుకున్నాను అన్నట్టు ఈయన ఎలా చెప్తున్నా అర్థం అవ్వలేదు. అయినా కూడా ఏం చేసాడట? మాట విన్నాడట. ఈయన ఏం చేసాడు? లెగిసాడట. లగ్గాన ఏమవుతుందట? ఆటోమేటిక్ గా బాగా అయిపోతుందట. లెగిసిపోగలుగుతున్నాడట.